ఈజీగా 10 మినిట్స్‌లో చేసుకునే ఎగ్ ఫ్రై అండి. ఈ ఫ్రై నాకు పులిహోరలో చాలా ఇష్టం. ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని వైట్ మాత్రమే కట్ చేసి ఉప్పు, కారం, పసుపులో బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. మగ్గబెట్టాలన్నమాట ఆనియన్స్‌ని. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కలిపెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్‌ని. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ వైట్స్, యెల్లో కూడా వేసుకొని పగిలిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేస్తే అది మంచిగా స్మెల్ వస్తున్నప్పుడు తీసి కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటే ఎగ్ ఫ్రై విత్ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.